हैदराबाद इंचार्ज वजीर पूनम प्रभाकर ने आज जुमेरात को जीएचएमसी मेयर गदेवाला विजय लक्ष्मी और हैदराबाद कलेक्टर अनुदीप दूरी शेट्टी के साथ घर घर जामे खानदानी सर्वे में हिस्सा लिया। इस मौके पर उन्होंने बंजारा हिल्स में मोहम्मद नईम, उषा श्री और किरण के घर जाकर उनके खानदान की तफसीलात सर्वे के तहत हासिल की। इस मौके पर वजीर पूनम प्रभाकर ने रियासत के हर शहरी को इस जामे सर्वे में अपने अहले खाना की तफसीलात दर्ज करने और शुमार कुनिंदगान के साथ ताउन करने का మషవరా దియా। తెలంగాణ వ్యాప్తంగా 6వ తేదీ నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమము, 9వ తేదీ నుంచి ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం। ఈ సర్వే తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు, భవిష్యత్తు ప్రభుత్వ ప్రణాళిక ద్వారా ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను భాగస్వాములు చేసుకొని ఈ దేశంలోనే దిక్సూచిగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరుగుతోంది। తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 30% సర్వే, హైదరాబాద్కు సంబంధించిన జీహెచ్ఎంసీ పరిధిలో 4.5 లక్షల ఇండ్లకు సంబంధించిన సర్వే కార్యక్రమం కొనసాగుతోంది। దాదాపు రాష్ట్రంలో 87,000 మంది పైన ఎమ్యూనరేటర్లు ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నారు। ఎక్కడ కూడా ప్రజలతోటి కూడా చాలా సానుకూలంగా ఈ అంశాల మీద స్పందిస్తా ఉన్నారు। ఇప్పుడే ఇక్కడ స్థానికంగా ఈ ఇంటిలో నిర్వహించిన ఎమ్యూనరేటర్స్ కూడా అడిగితే వీళ్ళిద్దరు కూడా ఇప్పటికీ వాళ్ళకి కేటాయించిన 150 ఇళ్లలో 26 ఇండ్లు కేటాయించబడ్డ పరిశీలన జరిగింది। ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు। నేను ఈ సందర్భంగా 2 అంశాలను స్పష్టంగా ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ తెలియజెప్పదలుచుకున్నాం। ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది। ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టకావు, ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము। దీని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు। దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తు కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము। దీనిపైన కొంత ప్రధానమంత్రి లాగా కూడా స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోందంటే ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి। ఇది రాజకీయాలకు సంబంధం లేదు। ఇది కేబినెట్ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించబడ్డది। అందరి రాజకీయ పార్టీలు అంతకుముందు కూడా నా జ్ఞాపకం ఉంది, తెలంగాణలో ఎప్పుడు ఇంకా సర్వే చేస్తారని అనేక సందర్భాల్లో డిమాండ్లు, అమర దీక్షలు, అనేక ధర్నాలు, ప్రొటెస్టులు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ మౌనంగా ఉన్నారు। నేను మరొకసారి తెలంగాణలోని అన్ని కుల సంఘాలను మా కులం ఇంత అని అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేసే వాళ్ళని కోరుతున్నా, మీరు మీ కులాలను చైతన్యపరచండి, అందరినీ సర్వే సందర్భంగా భాగస్వాములను కమ్మనండి, సమాచారం ఇవ్వండి। కొత్త రాంగ్ ఎపిసోడ్ క్రియేట్ చేస్తున్నారు। ప్రశ్న నెంబర్ 21 ద్వారా మేము బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగుతలేదు, ఉందా లేదా అని అడగడం కూడా తప్పు కాదు। ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడుగుతలేదు। ఆధార్ కార్డు కూడా ఆప్షనల్। ఈ క్వశ్చన్ 21 ద్వారా దాని ద్వారా Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.